హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెయిడ్ పర్సనల్ రీడింగ్స్కి అమౌంట్ ఫీజు తగ్గించబడింది. ఎనర్జీ ఎక్స్చేంజ్ తగ్గించబడింది, ఆఫర్లో ఉంది ఈ మంత్ 15th వరకు. సో మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, డీటెయిల్స్ అందుతాయి. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిపరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ డెక్ నుంచి చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఇందులో వాళ్ళకి ఓవరాల్గా ఇండివిజువల్గా ఎలా ఉండబోతుంది, వాళ్ళ పర్సన్తో రిలేషన్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్త పడాలి. సో వాళ్ళ పర్సన్ మేషరాశి వాళ్ళ పార్ట్నరు వాళ్ళకి ఏం లవ్ మెసేజెస్ పంపించారు, ఒక 2 or 3 లవ్ మెసేజెస్ కూడా తీస్తాను, ఓకేనా. మేషరాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది, కెరీర్ వైజ్ ఎలా ఉండబోతుంది, అండ్ ఫైనాన్సెస్ వైజ్, రిలేషన్షిప్ వైజ్. వావ్, అబ్స్ట్రాక్ట్ ఏంటి. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్స్. రైట్, ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే పేజ్ ఆఫ్ హ్యాండ్స్ మీన్స్ కొత్తగా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. హెల్త్ వైజ్ నో ప్రాబ్లం, ఏం లేదు, చాలా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. చాలా నూతన ఉత్సాహంతో ముందుకెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ మేషరాశి వాళ్ళకు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, చాలా ప్యాషనేటెడ్గా ఉంటారు. సో హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంది, నో ప్రాబ్లం, కొత్త ఉత్సాహంతో ఉంటారనమాట. ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ ఏంటంటే కెరీర్ వైజు ఈ ఉత్సాహంతో కెరీర్ వైజ్ ఏంటి అంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఇలా కాకుండా కొద్దిగా స్లో డౌన్ అయ్యి ఒక కేర్ఫుల్గా ముందు ఇబ్బందులు ఏం రాకుండా, తొందరపాటు నిర్ణయాలు లేకుండా చాలా కొంచెం స్లో అండ్ స్టడీ రేస్ ద విన్స్ అన్నట్టు కొంచెం స్లో డౌన్ అవ్వండి కెరీర్ విషయంలో. ఫాస్ట్ నిర్ణయాలు తీసుకోవద్దు, దానివల్ల ఇబ్బంది పడతారు. ఈ స్లోగా డెసిషన్స్ తీసుకోవడం వల్ల, ఈ స్లోగా స్టెప్స్ తీసుకోవడం వల్ల ముందుగా చాలా పాజిటివ్ చేంజెస్, స్టెబిలిటీ అనేది రాబోతుంది కెరీర్ వైజ్. సో ఇక్కడ కెరీర్ విషయంలో కొంచెం స్లోగా మూవ్ అవ్వండి. ఇక్కడ ఫైనాన్సెస్ వైజ్ నాకు స్ట్రగుల్స్ కనపడుతున్నాయి. మీరు ఎవరికైనా మనీ ఇచ్చున్నా అవి రావడానికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అవి పెద్ద అమౌంట్లో అయితే చాలా భయపడతారు అనేది కనపడుతుంది. కొంచెం మళ్ళీ ఫస్ట్ అటెంప్ట్లోకి రాకపోయినా సెకండ్ ట్రైలో అన్నా సరే మీకు మీ అమౌంట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అమౌంట్ ఇన్వెస్ట్ చేసే విషయంలో కూడా తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఎందుకంటే మీరు చాలా ప్యాషన్గా, చాలా ఎనర్జెటిక్గా యాక్షన్స్ తీసేసుకుంటారు. షార్ట్ టెంపర్ ఎక్కువ, కోపం ఎక్కువ. అట్లాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మనీ విషయంలో అది చేయొద్దు అనేది కనపడుతుంది. రిలేషన్ విషయంలో న్యూ బిగినింగ్స్ జరగబోతున్నాయి మీ విషయంలో. మేబీ మీ పార్ట్నర్ ఈ మంత్లో మీతో కమ్యూనికేట్ అవ్వచ్చు న్యూ బిగినింగ్ కోసం. అబ్స్ట్రాక్ట్లీ ఏంటంటే అదే లవ్, మీ ఎమోషన్స్ కూడా చాలా హై అవుతాయి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చినా రాకపోయినా ఇక్కడ మీ ఎమోషన్స్ మాత్రం మీ రిలేషన్ విషయంలో చాలా పొంగి పొర్లుతుంటాయి అన్నమాట. ఎమోషన్స్ ఎక్కువ అవుతాయి. అబ్స్ట్రాక్ట్లీ ఏంటంటే మీరు ఎంత ప్రేమ చూపిస్తారో అవతల నుంచి అంత మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా రాదు. దానివల్ల కొంచెం ఇబ్బంది పడతారు, అంతకుమించి ఏం లేదు. మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపిస్తున్నారు చూద్దాము. నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లు ఎవరు నన్ను అర్థం చేసుకోరు అని చెప్తున్నారు. మన మధ్య అంతా సరిచేయడానికి, నీ దగ్గరకు రావడానికి ఒక మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఎమోషనల్గా ఉన్నారు కదా. సో అందుకే మీ పర్సన్ ఇదే చెప్తున్నారు, నా కోసం వెయిట్ చేయి, నేను తప్పకుండా వచ్చేస్తాను అని చెప్తున్నారు అనమాట. ఒకవేళ మీరు సపరేషన్లో ఉండుంటే అదే మీ పార్ట్నర్ చెప్తున్నారు. ఇక్కడ మీకు
ఏంజల్ గైడెన్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు చూద్దాము. కాంప్రమైజ్. ఎందుకంటే మీరు చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీ, షార్ట్ టెంపరు. మీరు కాంప్రమైజ్ అవ్వడానికి ఒప్పుకోరు. కానీ ఇక్కడ డివైన్ ఏం చెప్తున్నారు, ఏంజల్స్ ఏం చెప్తున్నారు, మీరు కొన్ని కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, అప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అవుతాయి అనేది కనపడుతుంది అని చెప్తున్నారు. ఓకేనా. మీరు చేసుకోవాల్సిన రిచువల్ ఏంటి అంటే ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పీపుల్కి ఏదన్నా పంచడము, ప్రసాదం లాంటిది పంచడము, అక్కడ గుడిలో సేవ చేయడం అనేది చేస్తూ ఉండమని చెప్తున్నారు. ఎందుకు అనంటే దేవుడి దగ్గర మనం ఈగోలు చూపించకూడదు కదా. మనం ఎక్కువగా ఆరోగెంట్గా ఉంటారు ఈ మేషరాశి వాళ్ళు, కోపం ఎక్కువ కాబట్టి ఆ కోపాన్ని ఇక్కడ ఏంజల్స్ కూడా కాంప్రమైజ్ అవ్వమని చెప్తున్నారు కదా. ఆ కాంప్రమైజ్ అవ్వాలి, ఆ కోపం తగ్గాలి, ఆ ఈగోయిజం ఇవన్నీ తగ్గాలి అని అంటే, ఈ తొందరపడతనం తగ్గాలి అంటే మీరు ఏదైనా గుడికి వెళ్తూ క్రమంగా ఫ్రీక్వెంట్గా ఏదైనా గుడికి వెళ్తూ అక్కడ గుడిలో సేవ చేయడం కానీ, అక్కడ వచ్చిన భక్తులకి ఏదైనా సేవ చేయడం కానీ, పంచిపెట్టడం కానీ, ప్రసాదాలు అలాంటివి చేయమని ఇక్కడ అడ్వైజ్ ఇస్తున్నారు. ఓకేనా. ఇది మేషరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఇదే వీడియోలో నెక్స్ట్ ఫైర్ సైన్ ఏంటి, సింహరాశి కదా. సింహరాశి వాళ్ళకి ఈ మంత్ విడిగా ఎలా ఉండబోతుంది, తర్వాత ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి రైట్. సింహరాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది, కెరీర్ వైజ్, బాప్రే, ఫైనాన్సెస్ వైజ్, రిలేషన్షిప్ వైజ్, టెన్ ఆఫ్ వాండ్స్, అబ్స్ట్రాక్ట్స్ ఏంటి, ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. రైట్. ఇక్కడ సింహరాశి వాళ్ళకి హెల్త్ వైజ్ మీరు ఇప్పుడు దాకా ఏ విషయంలో అయితే ప్రాబ్లం ఫేస్ చేసి ఒకవేళ ఏదైనా వెయిట్ తగ్గాలని మీరు ఇప్పటిదాకా ఎఫర్ట్స్ పెట్టి దాని రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఇక్కడ వెయిటింగ్ మోడ్ కనపడుతుంది. మీరు ఏదో హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ దాని నుంచి తొందరగా బయటపడాలి అనేది మీ ఎఫర్ట్స్ పెడుతూ మీరు వెయిట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. సో మీ హెల్త్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది అనమాట. హెల్త్ వైజ్ కానీ మీకు ఇబ్బందికర నెగిటివిటీ పరిస్థితుల నుంచి మీరు ఇంప్రూవ్ అవుతున్నారు, ప్రోగ్రెస్ అయితే ఉంటుంది. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నా ఆ వెయిట్ లాస్లో కూడా మీకు ప్రోగ్రెషన్ కనపడుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ కెరీర్ వైజ్ ఎవరో మిమ్మల్ని బ్యాక్ స్టెప్పింగ్ చేస్తారు, చీటింగ్ ఎనర్జీస్ కనపడుతున్నాయి, దానివల్ల మానసికంగా చాలా ప్రాబ్లం, లో ఎనర్జీలోకి వెళ్ళిపోతారు అనేది కనపడుతుంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. నమ్మి మోసపోతారు అనేది కెరీర్ వైజ్లో మీ కొలీగ్సే కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇక్కడ కెరీర్ వైజే చూస్తున్నాం కాబట్టి బిజినెస్లో కూడా ఒకవేళ బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళైతే బిజినెస్లో కూడా మీకు చీటింగ్ అనేది కనపడుతుంది, అది కూడా జాగ్రత్త పడండి. నెక్స్ట్ జస్టిస్. ఇక్కడ ఫైనాన్షియల్స్ వైజ్ మీరు ఎక్కడైనా ఇచ్చున్నా అది రావడం కొంచెం కష్టంగా ఉంటుంది ఆ అమౌంట్. ఇక్కడ మీరు మనీ పరంగా కూడా ఎక్కువ వడ్డీలకి ఇవ్వకుండా కొంచెం జాగ్రత్త పడండి. ఎక్కువ వడ్డీలు కూడా తీసుకోవద్దు అనేది ఇక్కడ కనపడుతుంది, ఎందుకంటే అది కూడా కర్మనే. సో కర్మ వల్ల ఇక్కడ ఏదో మనీ లాస్ అవ్వడం అనేది కనపడుతుంది, అది చూసుకోండి.
కోర్టు ఇష్యూస్ వరకు పోతాయి మనీ విషయంలో అనేది ఇక్కడ కనపడుతుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. నెక్స్ట్ రిలేషన్షిప్ వైజ్ అది ఏ రిలేషన్షిప్ అయినా మీరు చాలా కష్టంగా భారంగా రెస్పాన్సిబిలిటీస్ని ఉన్నవి లేనివి అన్నీ నెత్తినేసుకొని భారంగా ఈడుస్తారు అనేది కనపడుతుందన్నమాట. ఎందుకు అనంటే మీరు దేనికి తగ్గనటువంటి తల వంచనటువంటి పర్సన్స్ లియో పీపుల్ ఏంటంటే రోషానికైనా చేస్తారు. ఆ రోషానికి పోయి ఏం చేస్తారు, ఎక్కువ బడ్డన్ని ఎత్తి మీద వేసుకొని అవి మొయ్యలేక ఇబ్బంది పడతారు అనేది కనపడుతుంది. రిలేషన్షిప్ వైజ్ అతిగా రెస్పాన్సిబిలిటీస్ నెత్తినేసుకోవద్దు అనేది ఇక్కడ కనపడుతుంది. ఓవరాల్ అబ్స్టాకిల్స్ ఏంటంటే చెప్పాను కదా, 8 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఓవర్ రెస్పాన్సిబిలిటీస్, చీటింగ్ ఎనర్జీ గురి కావడము, ఇక్కడ కోర్టు కేసు, ఇవన్నీ కూడా మీకు ఓవర్ లోడెడ్ అయిపోతాయి అన్నమాట. దాని మీద వర్క్ చేస్తారు ఈ మంత్. ఓకేనా, ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త పడండి. ఒకవేళ మీ మ్యారీడ్ రిలేషన్ అయితే మీ పర్సన్తో కూడా కొంచెం ప్రాబ్లం కనపడుతుంది. మీ పర్సన్ మీకేమి లవ్ మెసేజ్ పంపిస్తున్నారు, ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు, నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా అని చెప్తున్నారు. మీ సంతోషం కోసం, తన సంతోషం కోసం మీరు ఇక్కడ బర్డన్గా ఫీల్ అవుతారు అనేది కూడా కనపడుతుంది. నాకు నీ గురించి చాలా దిగులుగా ఉంది, ప్రతి క్షణం నీ గురించిన ఆలోచనలే వెంటాడుతున్నాయి అని చెప్తున్నారు మీ పార్ట్నరు. ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి, ఏంజల్స్ నుంచి ఏం గైడెన్స్ రాబోతుంది, ఏమి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఏంజల్స్? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్ ఇఫ్ యూ బిలీవ్. ఓకేనా, ఇక్కడ మీరు రెస్పాన్సిబిలిటీని నెత్తినేసుకొని మీరు కష్టపడుతున్నారు. మీరు నమ్మినట్టయితే మీ లైఫ్లో పాజిటివిటీ రాబోతుంది. మీరు కష్టపడి వర్క్ చేయండి, నమ్మి మీ లైఫ్లో ముందుకెళ్ళండి, పాజిటివిటీ అనేది అంతా మంచిగా జరుగుతుంది అనేది ఏంజల్స్ చెప్తున్నారు. ప్రతి బుధవారం రోజు 11 లేదా 21 గరికపోచల్ని గణేష్ టెంపుల్లో స్వామికి పాదాల దగ్గర అర్పించేసి అంత బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి రండి. సింహరాశి వాళ్ళు ఈ అబ్స్టాకిల్స్ అన్నీ చాలా వరకు రాకుండానే అడ్డం ఉంటాయి, లేదా వచ్చినా పెద్ద మొత్తంలో లాస్ కాకుండా సేఫ్ సైడ్లోకి వచ్చేస్తారు. ఓకేనా, ఇక్కడ నాకు అదే కనపడుతుంది. నెక్స్ట్ రాశి ధనుస్సు. ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఈ మంత్, ఏప్రిల్ మంత్ అనేది చూద్దాము. ధనుస్సు రాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది ఈ మంత్? వెరీ గుడ్. కెరీర్ వైజ్ వెరీ వెరీ గుడ్. ఫైనాన్సెస్ వైజ్, రిలేషన్షిప్ వైజ్ ఎలా ఉండబోతుంది? ఓవరాల్ అబ్స్ట్రాక్టిల్స్, నైట్ ఆఫ్ సోర్ట్స్. ఇక్కడ ఓవరాల్గా నాకు హెల్త్ వైజ్ మీరు మంచి మంచి ఫుడ్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, మీ మీద మీరు వర్క్ చేస్తారు కాబట్టి, వర్క్ చేస్తారనే కనపడుతుంది, కష్టపడతారు కాబట్టి వెల్ అండ్ గుడ్. హెల్త్ వైజ్ బాగానే ఉంది. ఫైనాన్సెస్ కెరీర్ వైజ్ కూడా ఒక స్టెబిలిటీని, మీకై మీ ఒక గుర్తింపుని సంపాదించుకుంటారు. కెరీర్ వైజ్ కూడా మీ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా క్రియేట్ చేసుకుంటారు అనేది కనపడుతుంది. కష్టపడతారు. ఓకేనా, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి అనేది కనపడుతుంది. దానికి పాసిబిలిటీ ఉంది ఈ మంత్. ఇక్కడ ఫైనాన్సెస్ వైజ్ మాత్రం మీరు ఎవరికో మనీ ఇచ్చి, లేదా ఆల్రెడీ ఇచ్చుంటే వాళ్ళు చీట్ చేస్తారు. ఆల్ ఆఫ్ సడన్ అది ఎండ్ అయిపోతుంది, వాళ్ళు ఎస్కేప్ అవుతారు, అంటే పూర్తి స్థాయిలో కనుమరుగైపోతారు అనేది కనపడుతుంది. సో మనీ మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త పడండి. ఓకేనా, ఎందుకంటే
అబ్స్టాకిల్స్‌లో 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో, మీ అబ్స్టాకిల్ మేబీ ఇక్కడ వాళ్ళు మీకు అబద్ధం చెప్పి మీ దగ్గర మనీ తీసుకొని చీట్ చేస్తారు అనేది ఇక్కడ కనపడుతుంది కాబట్టి, ఆ విషయంలో జాగ్రత్తగుండండి. రిలేషన్‌షిప్ వైస్ మీ పార్ట్నర్‌తో మీరు చాలా ఆహ్, హ్యాపీగా ఉంటారు. మీ పార్ట్నరు ఆహ్, మీ మీద చాలా ప్రేమ చూపిస్తారు. కానీ తను ఎక్స్‌ప్రెసివ్ కాదు. నోటితో చెప్పేసి అలా కాదు. యాక్షన్స్‌లో ఆహ్, ఎక్స్‌ప్రెసివ్ ఉండరు కానీ యాక్షన్స్‌లో చూపిస్తారు. ప్రేమ అయితే ఉంటుంది. చాలా కంట్రోలింగ్ కెపాసిటీ. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అనేది కనపడుతుంది. ఆలోచనలైతే చాలా ఫాస్ట్‌గా వెళ్తాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మీకు ఎవరో మనీ విషయంలో ఆశ చూపిచ్చి ఏదో ఎక్కడో ఇన్వెస్ట్‌మెంట్ చేయమన్నా కూడా అక్కడ చేయమాకండి. ఈ మంత్ ఆగండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా సంస్థలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళు మిమ్మల్ని ప్రలోభపెట్టి చేపిచ్చినా అది ఎత్తేస్తారు. కనుమరుగైపోతారు. ఉండరనమాట. చీటింగ్ చేసి ఓవరాల్‌గా అందరి దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా అనేది కనపడుతుంది. కాబట్టి మనీ విషయంలో జాగ్రత్త పడండి. ఇక్కడ మీ పర్సన్ నుంచి మీకు ఎటువంటి లవ్ మెసేజెస్ వచ్చినాయి చూద్దాము. మన మధ్య రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది. మనం తిరిగి కలుస్తాము. ఐ ప్రామిస్ అని చెప్తున్నారు. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. అంటే లాంగ్ డిస్టెన్స్‌లో మీ రిలేషన్ ఉన్నా, నో కాంటాక్ట్‌లో సెపరేషన్‌లో మీ రిలేషన్ మీ పార్ట్నర్‌తో మీరున్నా, ఈవెన్ దో మీ హస్బెండ్ అయినా సరే మీకు దూరంగా ఉన్నా కూడా మీ మధ్య రీయూనియన్ అనేది జరిగే అవకాశం కనబడుతుందనమాట. సో, ఆ విషయంలో జాగ్రత్త. ఆ విషయంలో హ్యాపీగా ఫీల్ అవ్వండి. రిలేషన్‌షిప్ వైస్ బాగుంది. మనీ విషయంలో జాగ్రత్త పడండి. ఏంజెల్ గైడెన్స్ ఏమిస్తున్నారు? పర్ఫెక్ట్ టైమింగ్. పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఇక్కడ మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి వస్తారు. రీయూనియన్ జరుగుతుంది అనేది కనపడుతుంది. మేబీ ఈ మంత్‌లోనే అవ్వకపోయినా ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ టైమింగ్‌లో అనేది తప్పకుండా మీ మధ్య రీయూనియన్ అయితే జరుగుతుంది అనేది కనపడుతుంది. ఈ మంత్‌లో మీరు ఈ చీటింగ్ ఎనర్జీస్ నుంచి తప్పించుకోవడానికి అనుకోండి, మీ స్టెబిలిటీ కోసం అనుకోండి, మీరు చేసుకోవాల్సిన రిచువల్ ఏంటి అనంటే ఏంజెల్స్‌ని, దైవదూతల్ని మీరు గుర్తు చేసుకుంటూ 7 బుధవారాలు ఎర్ర రంగు క్యాండిల్‌ని వెలిగించి కనీసం ఒక కేక్ ముక్కైనా సరే నైవేద్యంగా పెట్టండి అనేది కనపడుతుంది ఇక్కడ. ఒక క్యాండిల్‌ని, ఏం క్యాండిల్? ఎర్ర రంగు క్యాండిల్‌ని 7 బుధవారాలంట ఇంట్లో వెలిగించండి. ఓకేనా? దానివల్ల రొమాంటిక్‌గా ఒక పార్ట్నర్ విషయంలో అట్రాక్షను, పార్ట్నర్ మీతో రీయూనియన్ అవ్వాలన్న ఒక వైబ్రేషన్సు తనకి రీచ్ అవుతాయి. ఓకేనా? బాగుంటుంది. ఓకే, ఇది చేసుకోండి. ధనుసు రాశి వాళ్ళు ఓవరాల్గా చెప్పాను కదా, రైట్. ఇది ఫైర్ సైన్స్కి కంప్లీట్ చేశాను. మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఏ టైం స్టాండ్ దగ్గర చూసుకోవాలో చూసుకోండి. మీది కాకపోయినా రాసి మీ రిలేషన్స్కి సెండ్ చేయండి. వాళ్ళు కూడా చూసుకొని జాగ్రత్త పడతారు కదా. ఓకేనా? ఓకే, బాయ్. గాడ్ బ్లెస్ యూ.